హిందూపురం నియోజకవర్గంలో నోట్ల సంచులు కలకలం రేపాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం పిల్లిగుండ్ల కాలనీలో కరెన్సీ నోట్ల సంచులు కలకలం రేపాయి. కర్ణాటక సరిహద్దులోని పిల్లిగుండ్ల కాలనీలో 4 డబ్బు సంచుల్లో 2 సంచులు ఓ ఇంటి సమీపంలోని ముళ్ల పొదల్లో విసిరేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. ఓ మహిళ తన ఇంటి దగ్గర పడిపోయిన సంచులను తీసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత డబ్బు పడేసిన వారు వచ్చి చూడగా సంచులు లేకపోవడంతో స్థానికులను విచారించారు. చివరకు 2 మహిళలు ఆ డబ్బును తీసి వేరే చోట పెట్టినట్టు తెలుసుకున్నారు. డబ్బు సంచులు వదిలేసిన ప్రాంతంలో ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆరా తీశారు గుర్తు తెలియని వ్యక్తులు. పారేసిన డబ్బు సంచుల్లో నగదు తక్కువగా ఉందని గమనించి ఆమె ఇంట్లో ఉన్న డబ్బు కట్టలు తిరిగి తీసుకుని పారిపోయారు ఆ దుండగులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు వెంటనే పిల్లిగుండ్ల కాలనీలో పర్యటించారు. కాలనీ వాసులను, ఆ మహిళలను విచారించారు. పోలీసుల విచారణలో డబ్బు తీసుకెళ్లిన వారిలో కొందరు పేర్లను చెప్పింది ఆ మహిళ. పార్టీకి చెందిన డబ్బులు తరలిస్తుండగా పోలీస్ సైరన్ విని ఆ నోట్ల కట్టల సంచులు అక్కడే వదిలేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంచుల్లో నుంచి సుమారు 50 లక్షల వరకు మిస్ అయినట్టు తెలుస్తోంది. ఈ డబ్బును కాలనీలో పంచేందుకు తీసుకొచ్చారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు అధికారులు. ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.